ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంట్ హౌస్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఇతర ఎన్డీఏ కీలక నేతలు హాజరు కాబోతున్నారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాలలో మెయిన్ ప్రపోజర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. నామినేషన్ ను 4 సెట్లలో దాఖలు చేస్తారు. ఒక్కొక్క సెట్ లో 20 మంది ప్రపోజర్స్, 20 మంది మద్దతుదారులు సంతకాలు చేస్తారు. మొదటి సెట్ లో నెంబర్ 1 ప్రపోజర్ గా ప్రధాని మోడీ సంతకం ఉంటుంది. మిగిలిన సెట్లలో కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సంతకాలు చేస్తారు. కూటమి ఏకాభిప్రాయాన్ని తెలియజేసేందుకే ఈ ఫార్మాలిటీస్ అన్ని. ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెలలో జరుగుతుంది. పార్లమెంట్లో ఎన్డీఏ సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడంతో రాధాకృష్ణన్ గెలుస్తారని అంతా భావిస్తున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంట్ హౌస్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఇతర ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాలలో మెయిన్ ప్రపోజర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. నామినేషన్ ను 4 సెట్లలో దాఖలు చేస్తారు. ఒక్కొక్క సెట్ లో 20 మంది ప్రపోజర్స్, 20 మంది మద్దతుదారులు సంతకాలు చేస్తారు. మొదటి సెట్ లో నెంబర్ 1 ప్రపోజర్ గా ప్రధాని మోడీ సంతకం ఉంటుంది. మిగిలిన సెట్లలో కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సంతకాలు చేస్తారు. కూటమి ఏకాభిప్రాయాన్ని తెలియజేసేందుకే ఈ ఫార్మాలిటీస్. ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెలలో జరుగుతుంది. పార్లమెంట్లో ఎన్డీఏ సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడంతో రాధాకృష్ణన్ గెలుస్తారని అంతా భావిస్తున్నారు. సిపి రాధాకృష్ణన్ మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎవరెవరు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? సేపట్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పిసి రామచంద్రన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ కాబట్టి రేపు ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థిగా ఎన్నికైనటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రధానంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ప్రధానమంత్రితో సహా సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా లాంటి మంత్రులంతా కూడా సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి టీడీపీ మంత్రులుగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్, దాంతోపాటు పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు అందరూ ఎంపీలంతా కూడా ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా జేడీయూ నుంచి మరొక ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీయూ నేతలంతా కూడా ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్డీఏ కూటమి ఇక మిగిలినటువంటి అంశాలకు సంబంధించి దృష్టి సారించే అవకాశం ఉంది. రేపు ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. అందుకు ముందుగా ఈరోజు పాత పార్లమెంటు భవన్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా కూడా పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అన్ని భాగస్వామ్య పక్షాల ఎంపీలందరికీ కూడా పరిచయం చేసే కార్యక్రమం ఇది. అదే రకంగా ఇతర పార్టీలు కూడా దీనిపై ఆలోచించి ఒక అంశాన్ని అంటే న్యాయ నిపుణుని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా సభా కార్యక్రమం నిర్వహించేటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి కూడా ఇండియా కూటమి నేతలంతా కూడా అభ్యర్థిస్తున్నారు. ఆ మేరకు ఈరోజు పాత పార్లమెంటు భవనంలో సమావేశం జరిగిన తర్వాత మిగిలిన ప్రచార కార్యక్రమం ఉంటుంది. అయితే ఇతర పక్షాలకు చెందినటువంటి అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి నేతలను కూడా సంప్రదించే అవకాశం ఉందా, ఎంపీలను కూడా కలిసి ఓటును అభ్యర్థించే అవకాశం ఉందా లేదా అన్న అంశంపై ఇంకా వేచి చూడాల్సింది. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి మాత్రం పూర్తిగా ఎన్నికలు జరిగేందుకు ఇటు రెండు పక్షాలు కూడా సమాయత్తమవుతున్నాయి. అది అందుకు ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు కూడా నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగబోతుంది. ఈ మొత్తం ఎన్నికలో ఉభయ పక్షాలకు చెందినటువంటి సభ్యులు, దాంతోపాటు రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి సభ్యులంతా కూడా ఓటర్లుగా ఉంటారు. కాబట్టి ఏ ఎంపీ అయినా కానీ పార్లమెంట్లో ఏర్పాటు చేసే ఈ ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. మొత్తంగా ఎన్డీఏకు ఉన్నటువంటి బలాన్ని చూసినట్టయితే 422 మంది సభ్యుల బలంతో సునాయాసంగా గెలిచేందుకు అవకాశం ఉంది. మొత్తానికి ఉపరాష్ట్ర పదవికి జరుగుతున్న ఎన్నికల కార్యక్రమం రేపటితో నామినేషన్ దాఖలు చేయడంతో ముగియబోతుంది. ఇక సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికపైనే అందరి దృష్టి ఉండబోతుంది. Right, Prasad. Thanks for the updates.